హాయ్. ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ నవంబర్లో రాసే అభ్యర్థుల కోసం అండి. నవంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు ఏపీపీఎస్సి గతంలోనే తెలియజేసింది. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా అభ్యర్థులు ఇప్పటికే కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇంకా హార్డ్లీ మీ చేతిలో 30 డేస్ అన్నది మిగిలి ఉంది. సో ఈ 30 డేస్ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే సో తప్పనిసరిగా గ్రూప్ 1 జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ అభ్యర్థులు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ఇష్యూ ఎగ్జామ్ జరుగుతుందా లేదా. ఫస్ట్ కోర్టు కేసు ఏమైందండి, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎగ్జామ్ జరుగుతుందా లేదా. సో కోర్టు కేసు ఇంకా అది నడుస్తూ ఉన్నది. సో దానికి మీద ఇప్పుడు ఎలాంటి సమాచారం అన్నది లేదు. దీని మీద మనము ఈ సమయంలో డిస్కస్ చేసుకోవటం అంత సరైన అంశము కాదు. సో అది అటువైపు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్స్ నవంబర్లో రాస్తున్న అభ్యర్థులు ఇంకా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటే వారు ఎఫిషియెంట్గా వాళ్ళ ఆన్సర్ని ప్రజెంట్ చేయలేకపోతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ సమయంలో ఇంకా దీని చుట్టూ తిరగకండి. ఇంకా మీకు ఎగ్జామ్ దగ్గరికి వెళ్తున్నా కొద్దీ, ఈరోజు 3 అక్టోబర్, మీరు నవంబర్కి వెళ్తున్నా కొద్దీ ప్రతిరోజు కూడా మీకు ఫోన్ ద్వారానో వాట్సాప్ ద్వారానో ఈ చాటింగ్ ద్వారా కేసు స్టేటస్ అనుకుంటూ లేకపోతే ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనుకుంటూ ఇలా ఏదో ఒక రూపంలో డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్స్ వస్తూనే ఉంటాయి. డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది. ఎగ్జామ్ ఇంకొక 10 రోజులు ఉంది అన్నాక కూడా, ఇంకా 10 రోజులు ఎగ్జామ్ జరుగుతుందన్నా కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందంట, ఎగ్జామ్ జరగకపోవచ్చు, ఇట్లాంటి వార్తలు కూడా వినే అవకాశాలు ఉంటాయి. ఏం జరుగుతుందో ఎవరికీ తెలవదు. సో ఇలాంటి సమయంలో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. సో ఈ 30 డేస్ కూడా ఎఫిషియెంట్గా మీరు కొంచెము ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే సో మంచి ఫలితాలు సాధిస్తారు. ఏం జరుగుతుందో జరగదో భవిష్యత్తు ఎవరి చేతుల్లో కూడా లేదు, తెలవదు. సో తెలవని దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచించి ప్రయోజనం లేదు. సో తెలిసింది ఏమిటంటే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు, దానికి అనుగుణంగా మీరు వెళ్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఈ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్లో ఇరుక్కుంటారో సో దానివల్ల మీ నిజమైన సామర్థ్యాన్ని ఎగ్జామ్ హాల్లో ప్రదర్శించలేకపోతారు. మైండ్లో ఒక డిఫరెంట్ థాట్స్ని అనుకోండి. సో దేని మీద అయితే ఫోకస్ పెట్టాలో దాని మీద ఫోకస్ తగ్గిపోతుంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, రెగ్యులర్గా మనము ఇలాంటి ఫీలింగ్స్ అనుభవిస్తూనే ఉంటాం. ఎస్పెషల్లీ ఇది పోటీ పరీక్షలో ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు మీరు వచ్చి ఇంకొక 4 రోజుల్లో ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు ఇలాంటి చుట్టూ తిరిగి ఈ టైం వృధా నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇంకా ఇప్పటికి కూడా అవే మెసేజ్లు వస్తున్నాయి. ఇంకా ఎగ్జామ్ జరుగుతుందా, ఇంకా ఏమన్నా అవకాశాలు పోస్ట్పోన్ అవుతాయా, లేకపోతే 100% జరుగుతుందా తెలవదు. దాని గురించి ఇప్పుడు అందుకే అందరికీ కామన్గా చెప్తున్నాను, ఆలోచించకండి వృధా. దీన్ని ఆలోచించటము జరిగితే ఆ టైంకి వెళ్ళి రాస్తారు, లేకపోతే మీ పని మీరు చేసుకుంటారు. అట్లా అనుకొని ఫిక్స్ అయిపోయి ముందుకు వెళ్ళండి. ఇంకా ఏమవుతుందో అంటే అది ఏమీ కాకుండా ఎగ్జామ్ ముందుకు వెళ్తే చేసేది ఏముంటుంది మీ చేతుల్లో. అందుకనే చెప్తున్నాను, ఈ సమయంలో దయచేసి మళ్ళీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చదివిన అంశాల కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో ఇప్పుడు ఇదే. ఎగ్జామ్ 1 మంత్ ముందు ఇలాంటి డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్స్ చాలా క్రియేట్ అవుతాయి మార్కెట్లో. ఏదో రూపంలో అది మీ చుట్టూ అల్లుకుపోతుంది. దాని నుంచి మీరు బయటపడండి. సో మీ సిన్సియారిటీ, మీ విజన్, మీ యొక్క డైనమిజం అన్నీ బయటికి తీసి చక్కగా ప్రజెంట్ చేసుకోండి. అందుకే ఈ సమయంలో అభ్యర్థులు అటు ఇటు ఆలోచనలు పోతాయని నేను పర్ఫెక్ట్గా ఈ షెడ్యూల్ ఇచ్చుకొని దానికి హార్డ్ వర్క్ చేసుకొని దానికి తగ్గట్టుగా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. నేను ఎంత ముందుకు తీసుకొని వెళ్తున్నా మీరు స్లిప్ అయితే చేసేదేమీ ఉండదు చేతుల్లో. ఎగ్జామ్ రాయవలసింది మీరు. సో మీరు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. సో మోటివేటింగ్ అంటే కొంతవరకు మాత్రమే మోటివేటింగ్ పనిచేస్తుంది. సో దాని తర్వాత పనిచేసేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకున్న నమ్మకం. సో ఆ నమ్మకాన్ని ఈ సమయంలో తగ్గించుకోకండి.
దాని మీద ఎలాంటి ప్రభావాన్ని నీడని పడనివ్వకండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైము. నేను చెప్తున్న మాటలు చాలా చాలా విలువైనవి. దీన్ని అనుభవించిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. నార్మల్గా ఏదో ఫ్లూట్లో తగిలిన దానికి వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉంటారు. సో మీరు ఆ దృష్టికి వెళ్ళొద్దు. సో కష్టపడండి, చక్కగా ఈ టైంని ఉపయోగించుకోండి. క్లియర్? ఇదండి కోర్టు కేసులు. ఇక మీరు ఆలోచించదు, పక్కన పడేస్తారు. సో ఇట్లా మనము ఒక ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మిమ్మల్ని ఫుల్గా ఎగ్జామ్లోనే ఎంగేజ్ చేయటం జరుగుతుంది. ఎంతసేపటికి మీరు చదివిన దాన్ని ఆన్సర్ని ప్రజెంట్ చేయటము. 3 గంటలు ఖచ్చితంగా కూర్చోవటం రావాలి. 180 నిమిషాలు కదలకుండా కూర్చోండి. ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు మీరు 3 గంటలు. సో ఫస్ట్ 1 అవర్ పవర్ఫుల్గా బ్రెయిన్ పనిచేస్తుంది. ఈ పవర్ఫుల్ బ్రెయిన్ కంటిన్యూషన్గా మెయింటైన్ చేయటము కూడా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఒక భాగమే. సో అది నేను ఇక్కడ నీతో చేయిస్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఎలాగో అక్కడ ఇన్విజిలేటర్ కూర్చో అంటాడు కాబట్టి అలాగో కూర్చుంటాం, ఏదో లాక్కుంటూ వస్తారు. అట్లా చేయకండి. ఇక్కడే 3 అవర్స్ పర్ఫెక్ట్గా కూర్చోండి. మీకు 15 ప్రశ్నలు పేపర్ వైజ్గా, అంటే ఎస్ఐలో అయితే 9 క్వశ్చన్స్ వస్తాయి, మిగిలిన అయితే దానికి తగ్గట్టుగా నేను పంపిస్తున్నాను. ఏ ఆర్ బి ఆప్షన్ కూడా ఇచ్చి మరీ పంపిస్తున్నాను. సో నీకు నచ్చిన క్వశ్చన్ చూస్ చేసుకోవటం కూడా బయట ఇక్కడే అయిపోవాలి. బయటనే నువ్వు ఏ క్వశ్చన్ వస్తే ఎలా రియాక్ట్ అవుతావు. ఇప్పటివరకు నువ్వు ఎంతో చదివావు, చాలా చదివావు. ఒక 70% 80% నీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. ఇందులో లేని క్వశ్చన్స్ కొన్ని పడేస్తాను ఇందులో. సో అలాంటి సమయంలో నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు, అది నువ్వు ఇంతవరకు చదవలేదు కానీ ఆ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు అటెంప్ట్ చేయాలి. సో అలాంటి సమయంలో ఏ విధంగా నీ రియాక్షన్ వస్తున్నాయి క్యాలిక్యులేట్ చేసుకో. ఈ సమయంలో అలాంటి ఎస్టిమేషన్స్ వేసుకొని ఓకే ఈ ఏరియాలో కూడా కొన్ని చూసుకొని వెళ్తే నయము, కాస్త సేఫ్గా ఉంటాము అని నీకు అనిపించాలి. అలా మొత్తం ఒక హోలిస్టిక్గా నువ్వు రేపు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్లో సుమారు 80% క్వశ్చన్స్ అన్నది నీకు కళ్ళ ముందు అలా తిరుగుతాయండి ఖచ్చితంగా. సో అంత పర్ఫెక్ట్గా నేను ప్లాన్ చేసి నీకు పంపిస్తున్నాను. అక్కడ వీటిని ఫిల్టర్ చేసుకొని నీకు తగ్గట్టుగా ప్రజెంట్ చేసి రావటం ఒక్కటే నీ చేతుల్లో ఉంది. ఎటువైపు కూడా మిస్ కాదు. నువ్వు పర్ఫెక్ట్గా చదువుకొని పర్ఫెక్ట్గా వెళ్తే ఖచ్చితంగా అటెంప్ట్ చేసి 100% సక్సెస్ తోటే బయటకు వస్తావు. ఇంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో మొత్తం ఎక్కడ కూడా మిస్ కాకుండా అన్ని ఏరియాస్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ కూర్చొని రాస్తావు, నీకు ఎక్కడో డౌట్ వచ్చింది, ఏదో లేకపోతే రావట్లేదు, అక్కడ వరకు బ్లాంక్ వదిలేసుకొని ముందుకు వెళ్తూ ఉండు. ఆ టైంని, ఆ 3 అవర్స్ని అదే విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఈ టైంలో ఎక్కడ స్ట్రక్ అవుతున్నావో దానిని పక్కన ఒక పేపర్ మీద రాసుకో. ఇది ఇక్కడ నేను స్ట్రక్ అయ్యాను, ఇక్కడ స్ట్రక్ అయ్యాను. ఆ 3 అవర్స్ తర్వాత నువ్వు దాన్ని ఒకసారి కరెక్షన్ చేసుకో. ఒకవేళ నువ్వు సో ప్రశ్న రాదు, నీకు ప్రశ్న రాదు, ఉదాహరణకి నేను క్వశ్చన్ నెంబర్ 5లో ఉన్నది, క్వశ్చన్ నెంబర్ 5లో ఫస్ట్ క్వశ్చన్ రాదు ఆర్ సెకండ్ క్వశ్చన్ రాదు. సో ఇలా వచ్చినప్పుడు సో నువ్వు ఎంత టైం ఉన్నదో ఆ టైం పెట్టుకున్నావు, దానికి అనుగుణంగా కంప్లీట్ చేసుకున్నావు. సో టైం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద వర్క్ చెయ్యి. సో ఇదంతా కూడా ప్రాక్టీస్ కోసం చేస్తున్నావు. సో ఇలా అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఎగ్జామ్ హాల్లోకి పోయినప్పుడు ఈ సరౌండింగ్ ఇదే ప్రశ్న యాస్టీస్గా పడుతుందని చెప్పలేము, కానీ దీని సరౌండింగ్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే సరౌండింగ్ వస్తుందో నువ్వు కనీసం ఇందులో 50% అయినా అటెంప్ట్ చేసి బయటికి రాగల సత్తా నీలో ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల నువ్వు క్వశ్చన్ పేపర్కి ఎక్కడ అన్యాయం చేయకుండా చక్కగా పరిపూర్ణమైన న్యాయం చేసి బయటికి రాగలుగుతావు. 50% స్కోర్ చేసుకున్నా అవుట్ ఆఫ్ 750 మార్క్స్ 50% కొద్దిగా ప్లస్ ఒక 5% అటు ఇటుగా, అటువంటి 55+ తప్పనిసరిగా పోస్ట్ వస్తుందండి. సో దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా నేను హార్డ్ వర్క్ చేసుకొని మరీ మీకు పంపిస్తున్నాను. చక్కగా ఉపయోగం చేసుకోండి.
సో మొత్తం టైం టేబుల్ అంతా నా వెబ్సైట్లో మీకు ఇచ్చాను, గతంలో కూడా పంపించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మీకు టెస్ట్ అని కూడా వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఫస్ట్గా మనము ఈ పేపర్ 1లో ఎస్ఐ రైటింగ్ మీద నేను మీకు టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది ఫార్మాట్లో మనకు 11th టెస్ట్, గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ వన్. సో ఇక్కడ సిలబస్లో వాళ్ళు ఏమి ఇచ్చారు, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ 3 essays, 1 ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది 3 సెక్షన్స్. 3 సెక్షన్స్ ఇస్తాడు. 3 సెక్షన్లలో వాడు ఇస్తున్నది సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 9 ఎస్ఐలు వాడు నీకు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్లో చూపిస్తాడు. అడిషనల్ ఆప్షన్స్ ఇవ్వరు ఇక్కడ పేపర్స్. వాడు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ స్టాంపులు కొట్టిస్తున్నారు యూపీఎస్సి తరహాలో. సో అక్కడ వాళ్ళు ఎంత స్పేస్ ఇచ్చారో అక్కడ మాత్రమే రాయాలి. సో పురాణాలు, గాథలు, సినిమా కథలు, స్టోరీలు రాయడానికి ఇక్కడ అవకాశం లేదు. స్ట్రైట్ పాయింట్ తోటే అటాక్ ఇస్తూ వెళ్ళాలి. సో 800 నుంచి 1000 వర్డ్స్ టార్గెట్ పెట్టుకోండి. వాడు అన్నది అబౌట్ 800 అన్నాడు ఎగ్జామినర్. సో 800 నుంచి 1000 వర్డ్స్ని టార్గెట్ పెట్టుకోండి. ఒక 500 వర్డ్స్ ఈ సమయంలో ఎక్స్ట్రా రాసినా నీకు నష్టమేమీ రాదు. సో దానికి అనుగుణంగా క్యాలిక్యులేషన్స్ ఎంత టైం పడుతుందని నీకు ఆలోచించడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకో. ఇక్కడ 3 ఇచ్చాను నేను ఎస్ఐలు. ఇందులో ఏదో ఒకటి నువ్వు చూస్ చేసుకో. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ ఎస్ఐ అన్నది చాలా ఇంపార్టెంట్. నీకు 3 ఇస్తున్నప్పుడు ఆ 3లో నువ్వు ఏది పర్ఫెక్ట్ ఉన్నావో అది సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ పాయింట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద వెనకాల మీకు రఫ్ వర్క్ అని ఇస్తాడు. ఇక్కడ ఆ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇచ్చాడో ఆన్సర్ షీట్కి, ఆ రఫ్ వర్క్ దగ్గర ముందు ఒక స్కెలిటన్ ఫామ్ని రూపొందించుకో ఫ్లో చార్ట్ రూపంలో. నీకు ఆ ఎస్ఐ మీద ఏమేమి రాయదలుచుకున్నావో ఒక 5 to 10 minutes సమయాన్ని దానికి కేటాయించు. ఒక్కొక్క ఎస్ఐ రాయటానికి నీకు 60 నిమిషాలు సమయం ఉంటుంది. 1 hour సమయం ఇస్తున్నాడు. 3 గంటలు కాబట్టి 3 గంటల 1 hour 1 hour నువ్వు ఉంటుంది. సో ఒక 5 to 10 minutes పూర్తిగా ఆలోచించడానికే టైం తీసుకో. టైం తీసుకొని నీకేమేమి థాట్స్ వచ్చినాయో వాటిని ఒక ఆర్డర్ ప్రకారము అరేంజ్ చేసుకో. అరేంజ్ చేసుకొని అప్పుడు ఆన్సర్ని ఎస్ఐ ఏదైతే ఉందో దానిని రాయటం ప్రారంభించు. అప్పుడు ఏ పాయింట్ కూడా మిస్ కాదు. ప్రశాంతంగా ఆలోచిస్తావు కాబట్టి చక్కగా అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, సెలక్షన్ ఆఫ్ ది ఎస్ఐ. సెలక్షన్ ఏది ఎస్ఐ తీసుకుంటున్నావో వ్యాసాన్ని దాన్ని సెలెక్ట్ చేసుకో. తీసుకున్న తర్వాత రఫ్ వర్క్ చేసుకో. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ని సబ్జెక్టులు చదివావు, సో నీకు తెలవని పాయింట్ అక్కడ ఉండదు. కానీ కలెక్షన్ ఆఫ్ ది పాయింట్ అట్ పర్టికులర్ టైంలో రావటం అన్నది ఇక్కడ ప్రాక్టీస్లోకి వస్తుంది. ఇక తీసుకొని ఇక నువ్వు దీన్ని ఈ రూపంలోకి తీసుకొని వెళ్తావు. అసలు ఎందుకు ఆ ప్రశ్న రైజ్ అయింది క్వశ్చన్లో అన్నది ఫస్ట్ ఇంట్రడక్షన్ రూపంలో రాసుకుంటూ వెళ్తావు. తర్వాత ప్రతిదానికి కూడా చారిత్రాత్మక పరిణామ క్రమం అనేది ఉంటుంది. ఏ ఇష్యూ కూడా రాత్రికి రాత్రి ఆరిజినేట్ కాదు. ఇండో చైనా అనేది తీసుకోదు, రాత్రి ఏమి రాలే. వే బ్యాక్ ఎప్పటి నుంచో దానికి ఒక పరిణామ క్రమం ఉంది. సో అట్లా ఒక చారిత్రక పరిణామ క్రమాన్ని రాసుకోవాలి ప్రతిదానికి కూడా. తర్వాత కంటెంట్ దేని మీద అయితే వాళ్ళు ఫోకస్ అడిగాడో దాంట్లో ఉండే అంశాల మీదకే స్ట్రైట్గా వెళ్ళిపో. ఇంకా ఎక్కువ సోది ఇక్కడ పెట్టకు. చారిత్రాత్మక పరిణామం క్రమంలో హార్డ్లీ 50 to 100 వర్డ్స్లో నువ్వు ముగించేసేయి. చరిత్ర రాయమన్నాడు కదా అని ఇక్కడే నువ్వు 500 పదాలు రాయటం వలన
ఎలాంటి ప్రయోజనం లేదు. దీనికి ఒక 25 పదాలు 25 నుంచి 50 పదాల్లో రాసుకో ఇంట్రడక్షను. తర్వాత 50 నుంచి 100 పదాల మధ్యలో చారిత్రక పరిణామం మీద రాయి. దాని తర్వాత కంటెంట్ వాళ్ళు దేని మీద ఫోకస్ చేశాడో ఆ ఏరియా మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. ఇక్కడ 200 నుంచి 300 వర్డ్స్ వరకు నువ్వు తీసుకొని వెళ్ళచ్చు. మెయిన్ ఇష్యూ ఏం అడుగుతున్నాడు దాని మీద ఫోకస్ తీసుకోండి. దాని తర్వాత దానికి పరిమితులు ఏమైతే ఉన్నాయి క్రిటికల్గా అనలైజ్ చేయండి. అనాలిసిస్ చేసి దాన్ని ఓవర్కమ్ ఏ విధంగా చేయాలి, చేసిన తర్వాత ఫైనల్గా ఒక పాజిటివ్ హోప్ తోటి కంక్లూడ్ చేయండి. అదే అడుగుతున్నాడు ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్లో ఎబిలిటీ టు కంపోజ్ ఏ వెల్ ఆర్గ్యూడ్ ప్రిసైజ్ రైటింగ్. ఒక చక్కగా ఒక ఆర్గ్యూడ్గా అరేంజ్ చేసిన క్రమం నాకు కావాలి అంటున్నాడు వాడు. తర్వాత ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కోహరెంట్లీ అండ్ సీక్వెన్షియలీ. ఒకదానికి ఒకటి సంబంధం ఉండాలి. పైన రాసిన దానికి కింద, కింద రాసిన దాని కింది ఒక శరీరంలో తలకాయ నుంచి పాదం వరకు ఎంత ఆర్గానికల్లీ అరేంజ్డ్ ఉన్నదో నీ ఎస్ఐ కూడా ఒకదానికి ఒకటి పేరాకి సంబంధం ఉండాలి. తలకాయ తీసి కాళ్ళ దగ్గర పెట్టుకోలేము, కాళ్ళు తీసి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళలేము. ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఎస్ఐ రాస్తున్నప్పుడు నువ్వు ఫస్ట్ క్రిటిక్స్ అని లేకపోతే ఇంకోటని వెళ్ళకు. ఆ ఎస్ఐ యొక్క ఉద్దేశము దాని ప్రకారం వెళ్ళి కానీ ముందు రాయాల్సింది వెనక రాయాల్సింది ముందు రాయొద్దు. అందుకే ఇక్కడ స్ట్రక్చర్ రూపొందించుకో, స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్ఐ అంటాం. సో అది రూపొందించుకొని దాన్ని ఫ్రేమ్ వర్క్ అలా పెట్టేసాయి. తర్వాత అవేర్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ చూజన్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టుల పట్ల నీకు ఎంత అవగాహన ఉన్నది అనేది అడుగుతున్నాడు. ఇక్కడ నువ్వు చూడొచ్చు, ఇక్కడేమి మనం బయటన్నది ఏం చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చిందే చెప్తున్నాం. సో ఒక సబ్జెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు పట్టు ఉంటుంది. పట్టు లేకుండా అంత అమాయకంగా గ్రూప్ 1 జాబ్కి వెళ్తున్న నువ్వు చూస్ చేసుకో. సో ఆ పట్టు ఎట్లా ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద, నువ్వు గ్రూప్ 1 అని నిరూపించే విధంగా ఉంటుంది. సాధారణంగా బయట మనం టీ తాగుతూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అండ్ సో లడఖ్ని యూనియన్ టెరిటరీ చేశాడంట, చైనా వాడు అటాక్ చేశాడంట, రేపు పొద్దున ఇండియా చైనా యుద్ధం చేసుకుంటే అంటే పనికి మళ్ళీ మాటలు. టీ కొట్టు దగ్గర సరదాగా అట్లా మాట్లాడుకుంటాం, లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు సరదాగా మాట్లాడుకొని అట్లా టైం పాస్కి వదిలేస్తాం. గ్రూప్ 1 స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు యుద్ధం చేసే దమ్ము ఇండియాకు ఉన్నదా చైనాకి ఉందా, నిజంగా ఆ సిచ్యువేషన్ ఉన్నదా, యుద్ధం రావడానికి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, యుద్ధం వస్తే దాని ముందు ఇండికేషన్స్ ఏ విధంగా వస్తాయి, అసలు ఇవన్నీ కూడా నువ్వు అనాలిసిస్ చేయగలుగుతావు. ఇది ఆ సబ్జెక్టు పట్ల నీకు ఉన్న అవగాహన. అసలు యుద్ధం వస్తే ఎందుకు వస్తుంది, దాని తర్వాత దాన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేయగలుగుతాం, యుద్ధం వచ్చే దానికి అంశాలు ఏమిటి, ఇట్లా ఎన్నో ఉంటాయి. అందుకని యుద్ధం వస్తుందంట, ఆ టీవీలో చెప్పాడు, మనం కూడా యుద్ధం వస్తుందంట. మా అత్తయ్య మాట్లాడుతూ చెప్పింది, వారు యూట్యూబ్లో చూసారంటే చైనా యుద్ధం, ఈరోజు ఇండియా రేపో చైనా తోటి యుద్ధం చేస్తుందంట. అది కాదు, వాళ్ళ లెవెల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అత్తయ్య చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, అన్న చెప్పాడు, లెవెల్స్ అవి అంతే. సో గ్రూప్ 1 స్థాయికి వెళ్తున్న నువ్వు ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నప్పుడు దాని పవర్ ఏంటో నీకు తెలుసు, దాని అనలిటికల్ స్కిల్ ఏంటో తెలుసు, దాంట్లో ఉండే దమ్ ఏంటో తెలుసు, దాన్ని నువ్వు రిప్రజెంట్ చేసే నీ స్టైల్ ఏంటో నీకు తెలుసు. సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్, నీ పర్సనాలిటీయే రిఫ్లెక్ట్ చేస్తుంది నువ్వు ఒక ఆఫీసర్ అని. సో నువ్వు వెళ్ళి ఏం మాట్లాడక్కలే, రేపు గ్రూప్ 1 స్థాయికి వెళ్ళి చైర్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పనులు ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి. సో నీ పర్సనాలిటీ మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. సో పర్సనాలిటీ మాట్లాడుతుందంటే సో సబ్జెక్ట్ పవర్ ఏంటో నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో అది ఇక్కడ నువ్వు చూస్ చేసుకునే సబ్జెక్ట్లో అంత పవర్ ఉంటుంది అని మర్చిపోకు. ఒకవేళ నీకు ఇంకా ఏదైనా లోటుపాట్లు అనిపిస్తే ఈ టైంలో ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ఇంకాస్త వర్క్ చెయ్యి, సమయం ఉన్నది. అందుకే ఈ విలువైన సమయాన్ని ఇట్లా నువ్వు డెవలప్ చేసుకోగాని, ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, కోర్టు కేసు రేపు సోమవారం వస్తుందంట, మంగళవారం వస్తుందంట, ఆ జడ్జి రావట్లేదంట, వీళ్ళకి ఎంత దూరం వెళ్ళిపోతారంటే ఈ టైంలో లాయర్లు వ్యక్తిగత అంశాలు వాళ్ళు ఏదైనా ఊరికి పోతే ఆ సమాచారం కూడా వీళ్ళు ఇక్కడ వాట్సాప్లో షేరింగ్ అయిపోద్ది, సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కానీ. ఇంత రిమోట్కి వెళ్ళి ఇట్లా తీసుకొని వస్తారు కానీ అసలైనది ఇది మర్చిపోతారు. సో నేను చెప్పేది ఒకటే, సీరియస్గా ఉన్న అభ్యర్థులు సీరియస్గా వెళ్ళండి. జరిగేదేదో జరుగుతుంది. నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించకు, చేతిలో ఉన్న దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపో. ఇట్లా ఒక చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఫలితం అనేది దానికి అదే వస్తుంది.
దాని గురించి నువ్వేమీ ఇప్పుడు ఆలోచించక్కర్లే. నువ్వు పర్ఫెక్షన్ని డెవలప్ చేసుకో. నేను మొత్తము కొన్ని అంశాలు ఇవ్వటం జరిగింది, ఈ 9 essays. అది నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకొని ఆన్సర్స్ రాసి నువ్వు నాకు వాట్సాప్ స్కాన్ చేసి పంపించండి. స్కాన్ చేసి నాకు పంపిస్తే కరెక్షన్ చేసి ఇంకెక్కడైనా నువ్వు బెటర్గా పర్ఫార్మెన్స్ చేయగలుగుతావో చూసి నేను ఫీడ్బ్యాక్ పంపుతాను. నీ టార్గెట్ ఒకటే, ప్రతి ఎస్ఐకి కనీసము 25 నుంచి 30 మార్కులు స్కోర్ కావాలి. 25 అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది 50 మార్కులకి, అందులో డౌట్ లేదు. ఇంత చక్కగా నువ్వు రాస్తున్నప్పుడు దీనిని 30 నుంచి 35కి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేయి. 3 ఎస్ఐల మీద నీకు 100కి స్కోర్ తగ్గకుండా రావాలి. వస్తాయి, ఎస్ఐ రైటింగ్లో అవకాశం ఉంది. 100 ఫస్ట్ దాంట్లోనే అందుకో. సో ఐపీఎల్లో ఫస్ట్ 5 ఓవర్సే కొట్టిపారేయాలి ఎంత స్కోర్ కొడితే, మళ్ళీ లాస్ట్ 5 ఓవర్కి కొట్టుకుంటాం. సో అట్లా ఫస్ట్ దిగంగానే ఎంత స్కోర్ ముందుకు వెళ్ళగలుగుతుందో దాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే. క్లియర్ అండి? సో ఇట్లా రాయండి చక్కగా, ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు. ఈ నెల రోజులు ఎఫిషియెంట్గా ఉపయోగించుకున్న తిరుగులేని విజయాన్ని నువ్వు పొందగలుగుతావు. సో అట్లా నీకు క్లాసెస్ అందజేశాను, మెటీరియల్ ఇస్తున్నాను, ఎగ్జామ్ వరకు నీకు తోడు ఉంటాము ఖచ్చితంగా. అందులో నువ్వు ఎటువంటి డౌట్ అక్కర్లే. నీ పని మాత్రం నువ్వు నిజాయితీగా చెయ్యి, తప్పకుండా మంచి రిజల్ట్ని చూస్తావు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా రాయండి. గుడ్ లక్.